రెయిన్బో డైట్. ఈరోజు ఈ వీడియోలో మనం మన ఆహారంలో ఉన్నటువంటి ఇంద్రధనుస్సు గురించి తెలుసుకుందాం. ఆహారం ఏంటి, అందులో ఇంద్రధనుస్సు ఏమిటి అనుకుంటున్నారా? అవును, అది నిజమే. మన భోజనం చేసే కంచంలో అన్నంతో పాటు రకరకాల రంగుల కూరగాయలు పండ్లను వడ్డించుకుంటే అదే ఒక అందమైన ఇంద్రధనుసులా ఉంటుంది. ప్రకృతి ఒడిలో నుంచి వచ్చినటువంటి ఈ పండ్లు కూరగాయలు రెగ్యులర్గా తింటూ ఉంటే అంతకంటే ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం మరొకటి ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించాలి. నేను చెప్పేది రంగుల కూరగాయలు పండ్ల గురించి, అంతేగాని రంగులు కలిపిన ఆహారం గురించి కాదండి. కొంతమంది సగం వీడియో మాత్రమే చూసి రంగులు కలిపిన ఆహారం తినేసి మీరు చెప్పినట్లే రంగుల ఆహారం తిన్నాను, తీరా తిన్నాక ఆ రోగం వచ్చింది ఈ రోగం వచ్చిందని అంటే కాదు. నేను చెప్పేది రంగుల ఆహారం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆకాశంలో ఇంద్రధనుస్సు మనకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో మన ఆహారంలోని ఇంద్రధనుస్సు కూడా మనకు జీవిత కాలం పాటు అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. రెయిన్బో డైట్ దీని యొక్క గొప్పతనం, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి, మనకు దొరికే రకరకాల కూరగాయలు పండ్లు వాటి రంగు ఆధారంగా వాటిని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. రెయిన్బో డైట్లో మొదటగా రెడ్ కలర్ గురించి తెలుసుకుందాం. ఎర్రగా ఉండే ఆహారాలను మనం చూసినట్లయితే పండ్లలో స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, పుచ్చకాయ, టమాటోలు, అట్లానే క్రాన్బెర్రీ, చెర్రీస్ గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే కూరగాయల్లో ముల్లంగి దుంపలు, అట్లనే రెడ్ క్యాప్సికమ్, ఎర్ర ఉల్లిపాయలు, వీటి గురించి కూడా చెప్పుకోవచ్చు. వీటికి ఈ రంగు ఎలా వచ్చిందంటే వీటిలో ఉండేటువంటి కెరోటోనైడ్, లైకోపీన్ అనే పిగ్మెంట్ వలన వీటికి ఎరుపు రంగు వస్తూ ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. లైకోపిన్ పై చేసినటువంటి కొన్ని అధ్యయనాలు గుండె, చర్మం, కన్ను, మెదడు లాంటి సున్నితమైన అవయవాల ఆరోగ్యంపై ఇది మెరుగైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అని పలు నివేదికలు చెప్పాయి. లైకోపిన్ శరీరంలోని వాపులను తగ్గించి క్యాన్సర్ను నిరోధించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. లైకోపిన్ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని మనకు అనేక పరిశోధనలు నిరూపించాయి. రెయిన్బో డైట్ లో ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఆహారాల గురించి తెలుసుకుందాం. ఆరెంజ్ రంగు ఆహారాల విషయానికి వస్తే ఆప్రికాట్లు, పీచెస్, మామిడి, బొప్పాయి, ఈ నారింజ పండ్లు, అట్లానే క్యారెట్లు, కంద దుంపలు, గుమ్మడికాయలు, ఇట్లాంటి కూరగాయలు కూడా చెప్పుకోవచ్చు మనం. ఆల్ఫా, బీటా కెరోటోనైడ్ అనే పిగ్మెంట్స్ వలన ఇవి ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఈ బీటా కెరోటోనైడ్స్ పిగ్మెంట్లు మన శరీరంలో విటమిన్ ఏగా మార్చబడుతూ ఉంటాయి. కెరోటోనైడ్ అధికంగా ఉండేటువంటి కూరగాయలు తీసుకోవడం వలన అవి నాడీ వ్యవస్థ, అట్లానే కళ్ళు, ఎముకలు, చర్మం, గుండె వంటి అవయవాల పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థలోని రెస్పాన్స్ రేటును అదే పనిగా పెంచుతూ ఉంటాయి. అదే విధంగా ఈ ఆరెంజ్ ఆహారాల్లో సెల్ కమ్యూనికేషన్ ప్రక్రియను నిర్వహించడంలోను, గుండె జబ్బులను నివారించడంలోను బీటా క్రిప్టోక్సాంతిన్ అనే పిగ్మెంట్ బాగా సహాయపడుతుంది. బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవడం వలన హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాంతక సమస్యలు తగ్గుతాయని 2018లో జరిగినటువంటి ఒక అధ్యయనం స్పష్టంగా చెప్పింది. రెయిన్బో డైట్ లో పసుపు రంగు ఆహారాల గురించి చూద్దాం. పసుపు రంగులో ఉండేటటువంటి ఆహారాల గురించి చెప్పుకోవాల్సి వస్తే పండ్లలో అరటి పండ్లు, పైనాపిల్, మామిడి పండ్లు, నిమ్మ పండ్లు, కర్బూజా, అట్లానే మొక్కజొన్న వంటి వాటిలో కూడా మనం ఈ పసుపు రంగుని చూడవచ్చు. అలాగే కూరగాయల విషయానికి వస్తే పసుపు, క్యాప్సికమ్, గుమ్మడికాయ వంటి వాటిలో కూడా ఈ రంగులు కనపడుతున్నాయి. వీటిలో లూటిన్, జియాస్థిన్ వంటి ఫైటో కెమికల్స్ ఉంటాయి. అలాగే పైనాపిల్లో ఉండేటువంటి బ్రోమెలైన్ అనే పదార్థం జీర్ణ ప్రక్రియకు అద్భుతంగా సహాయపడుతుంది. రెయిన్బో డైట్లో గ్రీన్ కలర్ ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. పచ్చగా ఉండే ఆహారాల గురించి చెప్పుకోవాల్సి వస్తే బోలెడని ఆహారాల గురించి చెప్పుకోవచ్చు మనం. ఆకుకూరలు, బ్రొకోలీ, పుదీనా, కీర దోసకాయలు, గ్రీన్ బీన్స్, అట్లానే గ్రీన్ క్యాప్సికమ్, పాలకూర, బచ్చలి కూర, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే పండ్ల విషయానికి వస్తే నిమ్మకాయలు, ఆవకాడో, కివి, గుమ్మడికాయ వంటి వాటి గురించి చెప్పుకోవచ్చు. వీటిలో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, అట్లానే ఏ, సి, ఈ, కే విటమిన్లు, అలాగే డైటరీ ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. క్రూసిఫెరస్ కూరగాయల్లో సల్ఫోఫెరాస్, ఇండోల్స్, అట్లానే ఐసోథియోసైనైట్ వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసేది అంతా ఇంత కాదు, బాడీలో ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ కాకుండా ఆపుతూ, ఆర్గాన్లో వాపులు రాకుండా అడ్డుకుంటూ, క్యాన్సర్ సెల్స్ యొక్క డెవలప్ కాకుండా ఆపడంలో కూడా ఇవి మహాద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆహారాల్లో లభించేటటువంటి విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో లభించేటటువంటి డైటరీ ఫైబర్ ఈ జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి ప్రేగుల్లో కదలికలను కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. ఈ డైట్ టాపిక్లో మనం చెప్పుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన కలర్స్ బ్రౌన్ అండ్ వైట్. ఉల్లిపాయలు, కాలీఫ్లవర్,
వెల్లుల్లి, ముల్లంగి దుంపలు, పుట్టగొడుగులు వంటివి వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవి మిగతా వాటిలా అంత అట్రాక్టివ్ గా కనిపించకపోవచ్చు, అలాగని వీటిని తక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిలో పొటాషియం నిల్వలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. పైగా ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తున్నాయి. వీటికి శరీరంలో తిమ్మిర్లు తగ్గించే గుణం కూడా ఉంది. అలాగే తెల్లగా ఉండే ఆహారాల్లో వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వీటిలో యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అట్లానే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇందులో. అన్నిటికంటే ముఖ్యంగా అల్లిసిన్ అనే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఈ వెల్లుల్లితో పాటు ఇతర అల్లియం జాతులలో ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఈ బ్రౌన్ అండ్ వైట్ కలర్ ఫుడ్ లో పెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కూడా ఉన్నాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలోను, గుండె సమస్యలను నివారించడంలోను, క్యాన్సర్ సెల్స్ ను చంపడంలోను కూడా బాగా పనిచేస్తున్నాయి. చివరగా రెయిన్బో డైట్ లో బ్లూ అండ్ పర్పుల్ కలర్ గురించి తెలుసుకుందాం. ఈ నీలం రంగు ఆహారాల్లోనూ పర్పుల్ రంగు ఆహారాల్లోనూ ఆంతోసైనిన్లు, ప్రోయాంతోసైనిన్లు అనే పిగ్మెంట్లు ఉంటాయి. అందుకే వీటిని బ్రెయిన్ లివింగ్ ఆహారాలు అని పిలుస్తున్నాము. ఈ ఆంతోసైనిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని, నాడీ సంబంధిత సమస్యలను నివారిస్తాయని అనేక పరిశోధనలు మనకు నిరూపించాయి. ఆంతోసైనిన్లకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. 2021లో పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో ఆంతోసైనిన్ అధికంగా ఉండేటువంటి ఆహారాలు ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించగలవని, అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి సెల్స్ యొక్క డ్యామేజ్ కాకుండా కాపాడటంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయని కూడా నిరూపణ అయింది. ఈ పర్పుల్ బ్లూ కలర్ వెజిటబుల్స్ లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంకాయ, అట్లానే పర్పుల్ క్యాబేజీ వంటి వాటిని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే పండ్ల విషయానికి వస్తే బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, అత్తి పండ్లను, ద్రాక్ష, రేగు వంటి వాటిని కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ రెయిన్బో డైట్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ రెయిన్బో డైట్ వలన కలిగే ప్రయోజనాల గురించి చూసినట్లయితే, ఒకటి, గుండె పనితీరును మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రెండవది, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మూడవది, జీర్ణశక్తి ఆరోగ్యకరంగా ఉంటుంది. నాలుగవది, వీటిలో అత్యధిక ఆహారాలు క్యాన్సర్లపై ఫైట్ చేసే గుణాలు ఉన్నవే కాబట్టి ఇవి క్యాన్సర్ కారకమైనటువంటి వాటి మీద ఫైట్ చేస్తాయి. ఐదవది, చర్మానికి కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అట్లనే ఆరవది, కెరోటినాయిడ్స్ ఉన్న ఆహారాలు అయితే కంటికి చాలా మేలు రకమైనగా మనం ఉపయోగించుకోవచ్చు. ఏడవది, మెదడు పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెయిన్బో డైట్. ఎనిమిదవది, బరువును నియంత్రిస్తాయి. తొమ్మిదవది, యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా కూడా వ్యవహరిస్తాయి. చివరిగా 10వది, అన్నిటికంటే ముఖ్యంగా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని నియంత్రించడం జరుగుతుంది. చివరిగా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. ఈ రెయిన్బో డైట్ ఆరోగ్య ప్రయోజనాల గురించి మన డైలీ మీల్లో మన ప్లేట్ల నిండా ఇటువంటి రంగురంగుల కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యం కూడా రంగుల ప్రపంచంలాగా అద్భుతంగా తయారవుతుంది. ఇవి మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఫైటో కెమికల్స్ను అందించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా పూర్తి రక్షణని ఇస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ.